అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అదేం లేదు చేతులు ఎత్తేశారు. ఇప్పట్లో సాధ్యం కాదు, దానికి కారణం జగనే అని చెప్పేశారు. ఇక్కడ డిఫెన్స్ చేసుకోవాలి వైఎస్ఆర్సీపీ. అదే నేపథ్యంలో ప్రజల తరపున పోరాటం చేయాలి, ఉద్యమించాలి. 2 బాధ్యతలున్నాయి. తప్పు కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో. అలాగే ఎందుకు జాప్యం అవుతుంది అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రశ్నించాల్సిన బాధ్యత అంతకంటే ఎక్కువగా ఉంది ప్రతిపక్షం మీద. ప్రతిపక్షంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి గతంలో అయితే 2-3 పార్టీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవారు. ఇప్పుడు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి చేయాలి, లేదంటే వైసీపీలో ఉన్న కీలక నాయకులు చేయాలి. జగన్ మాట కాదని ఎవరు చేసి అంత సీన్ అక్కడ ఉండదు. జగన్ గీసిన గీత దాటే సమస్య అక్కడ ఉండదు. ఖచ్చితంగా ఆయన చెప్పాలి, ఈ పథకం గురించి మాట్లాడండి, ఈ పథకం గురించి ఉద్యమం చేయండి అంటేనే చేస్తారు. ఇండివిజువల్గా ఎవరు చేయరు అక్కడ. కాబట్టి ఇప్పటికే ఎప్పుడైతే బాబు గారు ఈ ప్రకటన చేశారో వరదు కళ్యాణి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు కొంతమంది మాట్లాడుతున్నారు. కాకపోతే అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళదు. సాక్షిలో ఒక లోపల పేజీలో ఒక చిన్న కాలంకు మాత్రమే